నమస్తే అందరికీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా కల్వకుంట గ్రామంలో ఒక ఎస్సీ మహిళను చెట్టుకు కట్టేసి గ్రామస్తులు కొట్టి ఒక పిచ్చోడితో వివాహం చేయాలని ఈ మధ్యకాలంలో అది ఒక వార్త వచ్చింది. అయితే గతంలో చంటి సినిమాలో వెంకటేష్ గారిది ఏ విధంగా అయితే దాంట్లో వాళ్ళ అమ్మను కట్టేసి కొట్టి ఆ పిచ్చోడికితో వివాహం చేయాలన్న కాన్సెప్ట్ ఏ విధంగా అయితే ఉందో అది కర్నూలు జిల్లా వాసులు కల్వకుంట గ్రామస్తులు ఆ విధానాన్ని అమలు చేశారు. అయితే ఈ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి ఆ అబ్బాయి ఆ తల్లికి తెలియకుండా వేరే వ్యక్తి అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ గ్రామస్తులు వాళ్ళను ఆ ఊరు నుంచి వెళ్ళేశారు. వెళ్ళేసిన తర్వాత సొంత గ్రామం కాబట్టి పదే ఆమె అక్కడికి వచ్చేటప్పుడు గ్రామస్తులు ఎవరైతే అమ్మాయికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఆమెను బంధించి రకరకాలుగా ఇబ్బందులు గురి చేసి ఆమె పైన కట్టేసి హీనమానంగా ఇబ్బందులు గురి చేశారు. ఇలాంటి వివక్ష విధానంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందుకు వెళ్తుంది, కానీ ఎక్కడ కూడా మంచి విధానాలతో కానీ మంచి నడవడికలతో కానీ ఒక విధి విధానాలు అమలు చేసుకోకుండా ముందుకు పోవడం అనేది కూడా చాలా దారుణం. రాష్ట్ర ప్రజలకు మంచి గమనిక ఆలోచన చేయండి. ఈరోజు ఏ కులాలు పండించిన పంటను ఏ కులాల వ్యక్తులు తింటారు, ఏ కులాల వ్యక్తులు నీళ్లు తాగుతారు, ఏ కులాల వ్యక్తులు గాలి పీలుస్తారు, ఏ కులాల వ్యక్తులు వెలుతురు తీసుకుంటారు. ఇది ఒక ప్రకృతి విధి విధానాన్ని గమనించండి తప్ప వ్యక్తిలోని విధానాలను కుల అహంకార విధానాలను అమలు చేసుకుంటూ ముందుకు పోతే చాలా వరకు కుల అని అనుకుంటున్నారు.